నీకు ధైర్యం ఉంటుంది తిట్టి ఇప్పుడు ఇప్పుడే తిడుతున్నా. తిట్టు ధైర్యం ఉంటుంది. కళ్ళు తెంగినా చెవులు తెంగినా? నేను ట్రాన్స్ అని తెలిసి కూడా నన్ను ఇష్టపడ్డావని నేను మళ్ళీ ఇప్పుడు నేను ఓకే చెప్తే నువ్వేంటి ఇలా ఏం లేదు అదంతా కీడింగ్ అని అంటావు? ట్రాన్స్ అను నీకోసం ఎత్తా చెయ్యా గాజులు సరే నేను నీకు ఎత్తా సరే అంటున్నా వేస్తూనే ఉంటా డజన్ డజన్ డజన్. లవ్ ఎప్పుడు అబద్ధం కాదంటే ఎన్ని లవ్లు చేసావు ఏంటి? 200 దాటినా కూడా నాకు ఎవరు నచ్చలేరు. ఎందుకంటే చేసుకుంటూ పెట్టిండు కానీ నేను మాత్రం సిన్సియర్ చెప్తున్నా. అంటే ఆ లెవెల్ రీచ్ చేయలేరు. నువ్వు ఒక్క రీల్స్ చేసినావు కదా, నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు నువ్వు ఇన్ని చెప్పినా కూడా. చెప్పింది నోట్లో ఎందుకు నమ్ముతున్నా? పైకను కదా నేను నవ్వులినప్పుడు నవ్వులుతా కానీ ఇంకోళ్ళు కాదంటే నువ్వు కాదంటే నేను ఎవరి వాళ్ళు నేను ట్రోల్ చేసి వాళ్ళందరూ చంపేస్తా. వాళ్ళందరిని చంపేస్తే జైలుకి వెళ్ళి కూర్చుంటావు. మరి నేను జైలుకోవద్దా అంటే నన్ను కాపాడాలి. ఇంకా నువ్వు పెళ్లి చేసుకుంటే ఇక ట్రోల్ లేరు. ట్రోల్కి పెళ్ళికి ఏం సంబంధం చెర్రీ? ట్రోల్కి పెళ్ళికి సంబంధం ఏంటంటే రోలు నైట్ రోలు దంచుడు. తెచ్చుకోలే నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నా. వాస్లిన్ రాయల్ మెత్త ఉంటుంది ఇక్కడ పెదాలకు. నేను వాడను, నాకు ఇష్టం ఉండదు. నేను వాడతా, నాకు జారాలి ఫస్ట్. ఏంటి చెర్రీ ఏమైంది? ఏమైంది? మీరు ఒక విషయం తెలుసా, నువ్వు పడిపోయినావని తెలిసింది, నువ్వు పడిపోయినావని తెలుస్తుంది కానీ ఇంకా కెమిస్ట్రీ దగ్గరికి అయితే అత్తలేరు. అంతేనా? చివరి పడిపోయారు. ఏం కెమిస్ట్రీ కావాలయ్యా నీకు? కావాలి గుద్దుకో భలే ఇచ్చి నువ్వు అట్లా ముందే రెడీ చెప్పు. ఇంత మంచి నీకు ఎవ్వడు చెప్పాడు లవ్ యూ చెప్పిన అంతే. అది కుదరదు చెర్రీ, అసలు నీకు నాకు లవ్ ఏమంటే మళ్ళా కుదరాని వాటి నువ్వు ఎవరైనా లవ్ చేయలేవు, నీ వల్ల కాదు. చేయలేదు మరి నేను ఎవడు మంచి చూసుకోడు. నీకు ఎలా తెలుసు? చెర్రిగాడు కాబట్టి చెర్రిగాడు. నువ్వు కుట్లా ఫస్ట్ బండి ఏమైనా ఖరాబ్ అయితే తోబుట్లో ఫస్ట్ ఒక్కడు నొక్కుతాను, ఒక్క సింగిల్ హ్యాండ్. నేను మధ్యలో వస్తాటే నన్ను రానియాడు, ఎప్పుడు ఈడే నొక్కుతాడు. వానికి రావని తెలుసులే. అది పనకచ్చటంలో పనకత్తా నేను. ఆయన సైలెంట్ కిల్లర్. తన గురించి ఆయన వేసాక ఏర్పడుతుంది, నేను వేస్తే ఏర్పడుతుంది. కాకపోతే మస్తు మంది వేసిండు కానీ ఏంది హార్ట్ టచ్ అంటుండు లోపల. నాకు లవర్ లేడు, నేను ఎవరిని లవ్ చేయలేదు. నువ్వు ప్రపోజ్ చేసావు ఓకే, నువ్వు చెప్పిన మాటలు ఆలోచిస్తే ఎస్ అనాలని ఉంది. ఎలా చూసుకుంటావో అని ఒక ఫియర్ కూడా ఉంది. నేను ఇప్పుడే ఏసీ పెట్టి చూసుకుంటున్నా, ఇప్పుడే జస్ట్ నాకు ఇప్పుడే కలిసినావు. ఆలోచించుకో ఇక. నిన్ను నా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గుందలు పెట్టి చూసుకుంటా. ఏమనుకోకపోతే అట్లా ఇట్లా నాకు అప్పుడు నాకు నోటు తిరిగేది అంతా, నాకు గుండెలు పెట్టి చూసుకుంటా. నాకు తడబడుతుంది మాట. నేను చూస్తే నాకు ఇప్పుడే నాకు వేరే అనిపిస్తుంది తెలుసా. ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు, అట్లా బాగా అనిపిస్తుంది. కానీ మంచి చూసుకుంటా. అంతలో ఇష్టపడుతున్నావు సరే? ఘోరంగా బాగా చూసుకోవాలి మరి. నేను అడిగింది అలా చేసి పెట్టాలి. ఏం అడుగుతావు? ఏం లే, చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, చీరలో గాజులో పువ్వులో అంతే. నా కోరిక మరి నువ్వు ఈడ్చాలి. ఏంటి? పెళ్ళైతే అన్ని తీరుతుంది కానీ నా కోరికలు మరి దారుణంగా ఉంటాయి. నా కోరికలు అంటే ఎవరైనా మర్డర్ చేసి రావాలా? లైట్ ఆఫ్ ఎత్తే కోరికలు అన్నీ. ఏంటి చెర్రీ ఇక్కడ విషయాలు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నాకు ఇప్పుడు క్లారిటీ కావాలి. ఎందుకంటే అక్కడ నేను అడిగా గజ్జే గిదిప్పు గదిప్పు అని అడిగా. ఎందుకంటే నాకు క్లారిటీ ఉండాలి ఫస్ట్.
ఇదేమన్నా మూడు పిల్లలు అయితే అగ్రిమెంట్ రాసుకుంటారా? యా, రాసుకుంటాడు. నేను రాసుకుంటా. ఎందుకంటే సో చూసావా ఇప్పుడే లవ్ చేయమన్నావు చిన్న చిన్న విషయాలు మన గొడవ వద్దాం అట్లా. అందుకని క్లారిఫై చేసుకుంటున్నా. అది పర్సనల్ చెర్రీ, ఇది ఎలా నువ్వు చెల్లి అంటున్నావు? మరి చెల్లి చెర్రీ అన్నాను. నీకు ఎట్లా తడబడుతుంది నీతో మాట్లాడితే. మూడు వస్తుందా? ఏదేంది మాటలు తడబడుతున్నాయి. అదే దాన్నే ప్రేమ అంటారు. మూడతే అంటే నేను పోతా అనుకున్నా. ఏంటో ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు చూసావా మీ అన్నయ్య? అన్నా చూసావా ఇప్పుడే నువ్వు నన్ను మర్చిపోతున్నావు. లైఫ్ లాంగ్ ఎట్లా ఉంచుకుంటావు, గుర్తు పెట్టుకుంటావు? ఉంచుకున్నాడు కాదు, ఉంచుకున్నాడు కాదు, పెళ్ళి. ఆగరా స్వామి. చెప్తున్నా కళ్ళు మూసుకొని చెప్తున్నా. నీకు నువ్వు ఒక ముక్కలు పెట్టుకున్నావు, 2 నెక్లెస్లు వేసుకున్నావు, 2 కమ్మలు పెట్టుకున్నావు, 3 పువ్వులు పెట్టుకున్నావు. చూసినావా? సున్నా గిన్నె గుర్తున్నాయి ఇప్పుడే. నేను చెప్తాను, నేను కూడా చెప్తా. కళ్ళు తెచ్చుకోనే చెప్పా. నైట్ పాయింట్ వేసుకున్నావు, టీ షర్ట్ వేసుకున్నావు, ఒక వాచ్ పెట్టుకున్నావు, రుద్రాక్ష వేసుకున్నావు అని. ఇంకా ఇంకోటి 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 కాడేం పెట్టుకున్నాగా అది. కానీ ఇంకా నాకు ఎన్నో తెలుసా నీకు? అద్దులే చాలు. నేను చెప్తాను. నాకు ఒకటి ఉంది తెలుసా నీకు? ఆ ఒక్కటి తెలుసా నీకు? ఎట్లా ఉంటుంది? తెలుసు కాదు, అది భారీ బడ్జెట్ ఉంటుంది. భారీ బడ్జెట్ అది. ఏంటి వెహికలా? బిగ్ పెద్దది బాగా. ఏంటి మనస్సు. చెప్పన్నా ఓకే ఓకే. ఇప్పుడు సుమారు అన్న చెప్పే. నువ్వు అంటలేవు, చెప్పన్నా. చెప్పమాను నువ్వు చెప్పండి చెప్తా. చెప్పు. కళ్ళు మూసుకొని చెప్తా, నాకు సిగ్గు అనిపిస్తుంది. అబ్బా మూసుకున్నది. ఇగో నువ్వు చీర కట్టుకున్నావు, జాకెట్ వేసుకున్నావు, జాకెట్ లోపల వేసుకున్నావు. ఏంటి చెర్రీ ఏం మాట్లాడుతున్నాడు? మనసులోనే నాకు తెలుతాయి. కాదు ఇప్పుడు నాకు కళ్ళు మూసి ఏం చేశాడు తను? నేను నిన్నే చేసిన. కాదు, నా కళ్ళు మూసి నువ్వేదో చేసావు, ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు నువ్వు. నేను జోలికే రాలే. సరే ఓకే కదా, లవ్ అయితే ఇప్పుడు ఓకే కదా అన్న. ఓకే, కానీ నన్నైతే బాగా చూసుకోవాలి. అదే వాళ్ళ నువ్వు బాధపడగల, మస్తు చూసుకుంటా. అలా ఇలా దిక్కులు చూస్తావే, కొండలకు చెట్లకు చెప్తున్నావా? నేను కదా ముందుంది. అట్లా చెప్పరా. అవ్వా ఇదే మామ ఫీల్. అవ్వా చాలు నువ్వు అన్ని బిస్కెట్లు నాకు పాయింట్ తెలుసా? దారుణంగా ఏం తెలుసా? అందుకే రియా ట్రై చేసుకోవాలని చెప్పిన. అంటే ఈ బరువు బాగానే ఉంది, ఆపుతుంది. అక్కడ పెట్టుకున్నావు. మావాడు లోపల వేసుకోలే, అది కథ. నా మానం మొత్తం బజార్లో పెడుతుండ. అయ్యా చెప్పు. నీ బ్యాగులు ఎత్తుందా? కాదు, ఏంటి నువ్వు మాట్లాడొచ్చేది? ఏం మాట్లాడుతున్నావు? నేను ప్రపోజల్ అడిగితే ఏమంటున్నావు? చెప్పాలి వేసుకో మళ్ళీ. నాయ్ కాంది. లవ్ యూ టూ చెర్రీ. ఇంకేం పని అనుకోరు. ఏం పని? ఏమైంది అలా ఇచ్చావు ఎక్స్ప్రెషన్? అయిపోయింది. ఇంకే ఏంది? సరే ఇవన్నీ పోనీ, మన షూట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఏం చేస్తా? అయిపోయిందా? ఏంటి లవ్ వేసుకుని ఇంకేంది? అయిపోయి చాలు. ఇది లవ్వా? ఏంటి నేను ఎలా కనిపిస్తున్నావు నీకు? ఇప్పటి వరకు మర్యాదగా ఉండదు. నేను చెప్పింది విను ఫస్ట్. మధ్యలో దూరం అంటే లేచిపోతే టాప్, అర్థమవుతుందా? నేను చెర్రీతో మాట్లాడుతున్నాను కదా. ఇప్పటి వరకు ఏం చేసావు నువ్వు? లవ్ అన్నావు, కొవ్వన్నావు, నువ్వు లేకపోతే ఉండలేనన్నావు. అట్లా చేసిన అంతే. అంటే ఒప్పుకోమని అనుకున్నావు, నువ్వు ఒప్పుకున్నావు కదా చాలు. ఇంకా మంచిగా అని అన్నాడు అట్లా పప్ప. అంటే ఒప్పుకుంటే మంచి. ఆగు, నువ్వు స్టార్ట్ చేయకు కారు. నేను ట్రాన్స్ అని తెలిసి కూడా నన్ను ఇష్టపడ్డావని నేను మళ్ళీ ఇప్పుడు నేను ఓకే చెప్తే నువ్వేంటి ఇలా ఏం లేదు అదంతా కీడింగ్ అని అంటావు? ట్రాన్స్ నీకు తెలీదా? ఎందుకు ఇలా మమ్మల్ని మోసం చేస్తారు మీరు? అప్పుడప్పుడు కొంచెం జోకులు ఆడుకున్నా. మూసుకో, నువ్వు మళ్ళీ మాట్లాడక. అప్పటి నుంచి చూస్తున్నాను నేను. తనకు అన్నీ తెలుసు, అందుకనే నేను ఇంత ఫస్ట్ నుండి నేను నో నో అంటున్నాను. అయినా కానీ ఇన్ని చెప్పిన తర్వాత సరేలే అబ్బాయి ఓకే అని నేను ఒక విషయానికి వచ్చేసరికి మళ్ళీ నో అంటావేంటి?
అది మన షూటింగ్ పోతున్నాయి కదా, నువ్వు ఫ్రీ ఉండాలని అట్లా మాట్లాడినా. ఫ్రీగా ఉండడానికి ఇలాంటి మాటలా? ఒక మనిషి ఫీలింగ్స్ తో ఇలా ఆడుకుంటారా? అది మళ్ళీ నాతోని షూటింగ్ కోదంప. షూటింగ్ లేదు ఏం లేదు. ఫస్ట్ నాకు ఇప్పుడు క్లారిటీ కావాలి. నాకు తెలీదు ఇంతవరకు రాక నువ్వేం చేసావో తెలీదు. ఇప్పుడు నేను చెప్తున్నా ఐ లవ్ యూ అంతే. నాకు నువ్వంటే ఇష్టం భయ్. ఎందుకు జోక్ మధుశ్రీ జోక్ మీకు నా దగ్గర నడవే కథలు. నీకు తెలుసా కదా, ఈ మోతవరి ముచ్చట్లు నా దగ్గర పెట్టుకోకు అసలు. నాకు పిచ్చ కోపం అబ్బా. అదే నేనే నొప్పిస్తా చెప్పింది వినకపోతే. ఇప్పుడు గెలుకుడు కాదు, పని చేయి. అప్పటి నుండి నువ్వేమని చెప్పావు అదే ఇప్పుడు నడవాలా. నువ్వు నన్ను నూకుతావు. నేను అదన్నట్లా నువ్వు ప్రేమ దోమ అని కహానీలు చెప్పావు కదా, వాడిని వీడిని చంపేస్తా అని. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడే గొడవ పడితే మరి ఇప్పుడే గొడవ పడుతున్నావు ముఖ్యలో పెడదు కానీ. అప్పా నేను చచ్చిపోతానమ్మా. ఏ లేదు నిజంగా వాటి జోక్ వేసిన నాకు అవసరం లేదు. నిజంగా జోక్ వేసిన. ఇది మేము ఎప్పుడు ఇట్నే ఎత్తాం మధుశ్రీ, మేము ఎప్పుడు ఇట్నే ఎత్తాం జోకులు. మాకు పిచ్చి. మళ్ళీ మాట్లాడావో కాళ్ళ నుంచి నూకేస్తాను చెప్తున్నా. మిడిల్ లో రాకు నేను మాట్లాడుతున్నాను కదా సీరియస్ గా. ఇప్పటిదాకా నువ్వే అన్నావు కదా, సపోర్ట్ చేసావు కదా, చెప్పు అని చెప్తున్నావు. చెప్పంట ఇప్పుడు బెరిగాను. ఇప్పుడు ఏంది చెప్పు. ఇప్పుడు నువ్వు ఒప్పుకోమని చెప్పు అంతే. చెప్పన్నా? చెప్పు. అరే బండి ఎగసే కాలా? లేట్ అవుతుంది. అవసరం లేదు. నాకు తను నచ్చాడు. నువ్వు ఒప్పిస్తావా, తను ఒప్పుకుంటాడా? నేను ఇంటికి పోతా మాత్రం నిన్నే పెళ్లి చేసుకో. చెర్రీ విను, అంత లేదు. నేను ఇంటికి పోతా. ఏంటి ఇంటికి పోయేది? నేను ఎలా కనిపిస్తున్నా నీకు? నేను చెప్పానా ఫస్టే నీకు నాకు సెట్ కాదు అని? ఏ ఊకో జోక్ చేసిన అంటే ఇప్పుడు పడ్డావు నాకు నువ్వు నిజంగానే. కాదు, ఒక అమ్మాయికి పిలిచి ఇన్ని మాటలు మాట్లాడి మళ్ళీ ఇప్పుడు లేదంటావేంటి? ఏంటి నాకు ఉంది. ఏంటిది? కాదు, నువ్వు నా పైన ప్రేమ ఉందని చెప్పి ఇప్పుడు ఎట్లాంటి ఇష్టం లేదంటావేంటి? నేనేంటో అన్ని తెలిసి కూడా ప్రపోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తే నేనేమవ్వాలి? నిజంగా సారీ ఏమో ప్లీజ్. పిచ్చి పాడుకోవాలి అందరు కలిసి ఎంతమందిని మోసం చేస్తారు ఇట్లా? కళ్ళబొల్లు కబర్లన్నీ చెప్పి మేమే దొరికామా? అన్నుడే ఖచ్చితంగా అంట. ఏంటి నువ్వు చేసింది ఏంటి మరి? నువ్వేం కథలు చేసినావు ఇవ్వరాక? మరి కాదు, నువ్వు చేసే కథలన్నీ నేను చూసుకుంటూ ఉండాలా? మరి తిట్టుడు కాదు, పండబెట్టి చీరుతా ఏమనుకుంటున్నారు? నీకు ధైర్యం ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడే తిడుతున్నా. తిట్టు ధైర్యం ఉంటుంది. కళ్ళు తెంగినా చెవులు తెంగినా? మంచి మాట్లాడు చెప్పు. నాకు మంచి మాటలు రావు, నేను గిట్టనే మాట్లాడతాను. నా దగ్గర మొదవడతానని తెంగద్దు నేను చెప్తున్నా. మంచి వాళ్ళకే మంచిదాన్ని, లేదంటే చీరి పొగలేస్తే అర్థమవుతుందా? చెప్పాను కదా, నేను చెప్పాను కదా. అవును, నేను ఎవరి మాట్లాడినవాడు అంతే. మరి ఇప్పుడే గిట్టుంటే ఒకవేళ పెళ్లి చేసుకుంటాంటున్నావు. వేరే విషయం, అది వేరే విషయం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అది ప్రెసెంట్ మాట్లాడు అంటే తర్వాత తీసుకుంటావు, పెళ్ళిన తర్వాత తీసుకుంటావు. ఇప్పుడైతే అయిపోవాలి. చేతి ఇరిసి పెడతా అర్థమవుతుందా? ఊరుకుంది ఏదో చిన్న తప్పు. ఒరుగుడు కాదు, నువ్వు తమాషాలు చెప్తున్నావా ఇక్కడ? నేనేం మాట్లాడినా చెప్పు. నేను చెయ్యట్లేదు, నువ్వు చేసింది స్టార్ట్ చేసింది. చెప్తున్నా నాకు మంచి మాట సీరియస్ చెప్పి తెలుసు. సీరియస్ అయితే ఏం చేస్తాడు అంటే రేపు చేసేది రేపే చేసుకో, ఇవాళ చేసేది ఇవాళ వేయు. ఉండదు మరి కోపం వచ్చింది అనుకో డైరెక్ట్ కాలైన పడతాడు. చెప్పాను కదా నాకు వాడే ఎక్కువైంది చాలు. ఎందుకు కొరుతున్నావు? చెర్రీ మంచి మాటలు వస్తాయి, వినాలనుకుంటా చూడు అనే చూద్దాం అనే అంట. ఆఫ్ కోర్స్ నువ్వు ఆనే అంటే అరే అన్నదారా? అవునరా, ఎందుకు ఆనే అంటున్నావు? నేను పెళ్ళన్నారా? కాదన్నావు కదరా, మళ్ళీ ఎందుకు అంటున్నావురా? ఇప్పుడు తమాషాలు తింటున్నావు నువ్వు. నాతో మాట్లాడు. గోర్లు గుచ్చుకుంటున్నాయి. నేను గుచ్చుతా, పక్క బొక్కలలో కూడా గుద్దుతా. నేను పొక్కలా గుద్దుతా. ఎక్కడైనా గుద్దుకా, నువ్వే కావాలి నాకు. నువ్వు వద్దు. అరే
డ్రామాలు దింగకురా నువ్వు. అరే నేను సపడకుండా బీబుల్ అయిపోయాక చెప్తాను. అవసరం లేదు నాకు అవసరం ఉంటుంది. నువ్వు కూడా ఒప్పుకో, కారు దిగుతా, లేదంటే లే. నేను ఇటువంటి లెక్కలు దెంగకుర్రి, ఎందుకంటే తప్పు నాదే అని ఒప్పుకున్నప్పుడు అరే నాకు అవసరం లేదు, తప్పు నీదైతే ఎవడిగా కావాలి, ఎందుకు అవుతుంది అంటాను నేను, ఖచ్చితంగా అంటాను నేను ఫిక్స్ అయితే అరే నిండు కూడా చాలా ఎక్స్ట్రా దెంగుతున్నాడు వీడు. ఫస్ట్ వీని మెడల్ ఇస్తానని చెప్తున్నా. లోకల్ బండ్లు ఎక్కిస్తా వాడికి. చెప్పు ఏందో, కథలు తెంగింది నువ్వు కదా, మాటలు తెంగింది నువ్వు కదా, ఇప్పుడు ఏంటి మళ్ళీ ఏమైంది? ఇప్పుడు లేవట్లేదా? నాకు ఎప్పుడు తప్పు లేదు, టైం పెట్టలేదు మన అది మాట. ఇవన్నీ కాదు, ఇవన్నీ నా కళ్ళబొల్లి ముచ్చట్లు చెప్పకు. ఫస్ట్ నేను అడిగిదానికి సమాధానం, చేసుకుంటావా లేదా అదొకటి చెప్పు. చేసుకుంటానంటే కారు దిగుతాను. గారప్పాలు చేసుకుంటా ఇంటికి. చెప్పాను కదా నా సీరియస్ గా ఉన్నానంటే ఎట్లాంటి మాట్లాడి మాట్లాడతాయో నాకు కూడా తెలియదు. నాకు కోపం వస్తుంది అనుకో. ఏం బిక్తావు? ఇవన్నీ కాదు చెప్పినా కదా, ఇప్పటికు ఆపే అంతే. ఇప్పటికే మంచి ఎక్కువైంది, బాగా ఓవర్ దింగినావు. ఎవర్రా ఓవర్ తెంగింది? నువ్వు మాట్లాడింది అన్ని కథలు తెంగింది నువ్వు. ఇప్పుడు మళ్ళీ నన్ను ఓవర్ అంటావేంటి? అయ్యో చూడు, మాటేసి పెట్టకు, ఫస్ట్ చెప్తున్నా. పెడతా, బాగా చెప్తా. తప్పు నాది గుజ్ చెప్తా కానీ ట్రాన్స్ఫో అమ్మాయి నీకు ఇవ్వడానికి రెస్పెక్ట్ ఇచ్చిన కదా, అంతా నువ్వేంట్రా నాకు రెస్పెక్ట్ ఇచ్చేది? నువ్వు దేనికి తీసుకొచ్చావు, ఏం చేసావు? నేను దానికి వాటికాసిన కానీ ఇప్పుడు వద్దు, అందుకని సారీ చెప్పినా కదా. చక్కగా అవసరం లేదు, అవసరం లేకపోతే మరి దిగిపో. అవసరం లేదు, నేను పోను కూడా. నువ్వు కాదు ఇదంతా ఎందుకు చేసినావు చెప్పు కదా. ఏదో సరే మన పరంగా చిన్న ఒక కామెడీ పరంగా ప్లాన్ చేసినాక అంతే, అంత మించి ఏం. కామెడీ ఏందిరా? కామెడీ ఏంది? కామెడీ ఎవరితో చేశారా మీరు? ఏంటిది కామెడీ ఎవరితో చేశాడు? చెప్పు, కామెడీ ఎవరితో చేశారు? అవసరం లేదు, కామెడీ ఎవరితో చేశారా బాడకావులు మీరు? చెప్పినా కదా, ఎవరితో మాటలు కాదు. ఒక్కొక్కరు బిడ్డ ఏమనుకుంటారు? ఏంది ఏం చేయమంటారు? చెప్తున్నా చక్కగా ఉండగా అంతే. ఎక్కువ ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని చేశారు?